హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్. ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోలో మా బాబు 6th మంత్ ఫోటోషూట్ ఎలా చేశానో చూద్దాం. ఈ ఫోటోషూట్ చేయడానికి ఇంట్లో ఉన్న మన గిన్నెలు సరిపోతాయి. వేరే ఎక్కడికో వెళ్ళి తేవాల్సిన అవసరం లేదు. నేనైతే ఇక్కడ చూపించినట్లు 2 ప్లేట్స్ తీసుకున్నాను. ఫస్ట్ 2 ప్లేట్స్ తీసుకొని ఒక ప్లేట్ని ముందు, ఒక ప్లేట్ని కొంచెం కిందికి డౌన్ 2 ప్లేట్లు పెట్టేశాను. పెట్టి 6 గ్లాసెస్ తీసుకున్నాను. 6 గ్లాసెస్ తీసుకొని ఆ ప్లేట్ల పైన రైట్ సైడ్కి ఏమో 3 గ్లాసెస్, సెకండ్ ప్లేట్ మీద 3 గ్లాసెస్ పెట్టుకున్నాను. పెట్టుకొని పైన 2 బౌల్స్ తీసుకొని వాటి పైన వీల్స్ లాగా వాటిని ప్రిపేర్ చేశాను. ఇంట్లో చిల్లుల గంట ఉంటుంది కదా, అదేమో సెకండ్ వీల్కి సీట్ లాగా అరేంజ్ చేశాను. పప్పు గంటను దోశ వేస్తాం కదా, అస్తం, అవి రెండేమో కింద మనం పెడల్కి మధ్యలో పోల్ ఉంటుంది కదా, పోల్ లాగా అరేంజ్ చేశాను. హ్యాండిల్కి ఏమో 2 స్మాల్ స్పూన్స్ ఉంటాయి కదా, అవి పెట్టానండి. ముందు బుట్టకు కూడా 2 స్మాల్ స్పూన్, ఒక స్మాల్ గ్లాస్ అనేది పోల్లా ఉంటుందని దాన్ని అరేంజ్ చేశాను. రోజ్ ఫ్లవర్స్ తీసుకొని 6 సింబల్ అనేది నేను అక్కడ రాశాను అనమాట. ఇంత ఈజీగా మనం సైకిల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫోటోషూట్ కోసం బయటికి వెళ్ళాల్సిన పని లేకుండా మనకు అప్పటికప్పుడు అనుకొని చేసుకోవచ్చు. ఈజీగా మన ఇంట్లో ఇలాంటి సామాన్లు ఉంటాయి కాబట్టి మన ఇంట్లోనే ఈ ఫోటోషూట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ పిల్లలు ఈ ఫోటోషూట్లో చాలా అందంగా ఉంటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు మా బాబు ఫొటోస్ ఎలా దిగాడో చూద్దాం.